సమాధానకరమైన జీవితం. ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఆ సమాధానం ఇవ్వడానికే దేవుడు వచ్చాడు లోకానికి. ఆయన సమాధానానికి అధిపతి ఆయన, సమాధానానికి కర్త, సమాధానాన్ని ఇచ్చేది ఆయనే. ఇదే విషయాన్ని మనం ధ్యానం చేశాం. యెషయా భక్తుడు ఆయన ఘనమైన నామాలు 5 చెప్తూ సమాధానానికి అధిపతి కర్త ఆయన, ఆశ్చర్యకరుడు అని మొదలుపెట్టి సమాధానంతో ముగించాడు. ఆయన సమాధానాన్ని ఇవ్వడానికి క్రీస్తు ప్రభు వచ్చాడు. ఇంతకీ నువ్వు ఆ సమాధానాన్ని పొందావా? అనేక మంది భూమి మీద గొప్పవారిగా జీవించిన వారు, రాజులుగా, గొప్ప వేదాంతులుగా, విద్వాంసులుగా, చక్రవర్తులుగా, ధనవంతులుగా, పేరు ప్రఖ్యాతులు గడించిన అనేకులు ఈ జీవితంలో శాంతి అనగా సమాధానాన్ని అనుభవించకుండానే వారు కాలగర్భంలో కలిసిపోయారు. కారణం ఏంటంటే వారు క్రీస్తును తెలుసుకోలేదు. ఒక వ్యక్తి తన జీవితంలో నిజమైన సమాధానాన్ని ఎప్పుడు అనుభవిస్తాడు అంటే దేవుని యొద్దకు వచ్చినప్పుడే. సిలువ యొద్ద పాపము పరిష్కారమైంది, పాపపు వెల చెల్లించబడింది. రుణపత్రాన్ని మేకులతో సిలువ కొట్టాడు ఆయన. సిలువ యొద్ద సంధి కుదిరింది. ఎవరికి? పాపికి దేవునికి మధ్య సంధి కుదిరింది. ఆయన సమాధానాన్ని ఇచ్చాడు. ఆయన సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన, యేసుక్రీస్తు ప్రభువారు. సమాధానాన్ని పొందావా? ఆ సమాధానం నువ్వు పొందడానికి నువ్వు చేయాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు యొద్దకు రావడం తప్ప వేరే మార్గం ఏది లేదు. చాలామంది మనల్ని పరిపాలిస్తున్న రాష్ట్రాధిపతుల దగ్గర నుండి దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి దాకా శాంతి కొరకు, సమాధానం కొరకు హోమాలు చేయడం చూస్తూ ఉంటాం మనం. ఒక పెద్ద పందిర్లేసి అర్చనలు చేస్తూ, ధూపాలేస్తూ, నైవేద్యాలు చేస్తూ, దేని కొరకంటే ప్రజలు శాంతిగా ఉండాలి, ప్రజలు సమాధానంగా ఉండాలి. ఎన్నో జరిగినాయి. ఆ యాగం, ఈ యాగం, ఇంకొక యాగాలు జరిగాయి. కానీ మనిషి జీవితంలో సమాధానం వచ్చింది అని మీరు అనుకుంటున్నారా? లేదు కదా, రాదు. ఎందుకంటే వాటి ద్వారా ఒక వ్యక్తి జీవితంలో సమాధానం అనేది సాధ్యం కాదు. అందుకే క్రీస్తు ప్రభు సమాధానమునిచ్చు అడిగి లోకానికి వచ్చాడు. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లేదా నా సమాధానాన్ని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చుచున్నట్టు కాదు అని ప్రభు చెప్పిన మాటలు నిజంగా ఎంత గంభీరమైనవి కదా. ఒక్కటే మార్గం, యేసుక్రీస్తే మార్గం. ఆయన్ని హృదయంలో చేర్చుకోవాలి, అంతే. భూలోకంలో ఎవ్వరు కూడా నీకు శాంతిని, సమాధానాన్ని ఇవ్వలేరు. ఇందాక నేను జ్ఞాపకం చేసినట్టు యాగాలు చేస్తే మనిషికి సంతోషం వస్తుందా? సమాధానం వస్తుందా? చాలా మంది ఏవేవో చేయిస్తూ ఉన్నారు. ఇంకా కూడా ఒక్కటే, మనిషికి ఏం కావాలంటే సుఖ సంతోషాలతో జీవించాలి. ఇది ముగింపు ఏంటంటే సుఖ సంతోషాలు. ఏమిటి సుఖ సంతోషాలు? మనిషి సుఖ సంతోషాలతో జీవించట్లేదా? సుఖ సంతోషాలతో జీవించడానికి మనిషికి ఏం కావాలి? ధనం కావాలి, ఉంది కదా. ఆస్తి కావాలి, ఉంది కదా. ఇల్లు కావాలి, ఉంది కదా. ఉద్యోగం కావాలి, ఉంది కదా. పరపతి కావాలి, ఉంది. మంచి వస్త్రాలు ఉన్నాయి, కార్లు, అన్నీ ఉన్నాయి. కానీ మనిషి జీవితంలో సుఖ సంతోషాలతో జీవిస్తున్నాడు. కానీ మనిషి ఇంకా ఎదుగుతున్నాడు. దేని కొరకంటే సమాధానం కొరకు. సమాధానం లేకుండా పోతుంది మనిషికి. ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరకదు. దొరికే స్థలం ఒకటే, యేసుక్రీస్తు కల్వరి శిలువ యొద్ద మాత్రమే. నీ పాపమునకు అక్కడ పరిష్కారం దొరుకుతుంది. నీ పాపములు తీసివేయబడు స్థలం, నీకు సమాధానాన్ని ఇచ్చు స్థలం అది యేసుక్రీస్తు యొక్క కల్వరి యాగం.